నమస్కారం. భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. మనం 62, 63 శ్లోకాల గురించి చెప్పుకున్నాం. కోపం వస్తే దాని ఎఫెక్ట్ ఏంటి, దానివల్ల మనిషి ఏ విధంగా అవుతాడు, ఇంద్రియ విషయాల మీద ఆసక్తి ఉంటే ఆ ఆసక్తి మనిషిని కోపం వైపు ఎట్లా నడిపిస్తుంది, ఆ కోపం మనిషిని పతనానికి ఏ విధంగా కారణమవుతుంది అనే విషయాలను చర్చించుకున్నాం 62, 63 శ్లోకాల్లో. ఇప్పుడు మనం 64, 65 శ్లోకాల గురించి ముచ్చటించుకుందాం. అవి ముచ్చటించుకునే ముందు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. జనక మహారాజు అంటే సీతాదేవి యొక్క తండ్రి. ఆయన రాజర్షి. రాజర్షి అంటే ఆయన మహారాజు. కానీ మహారాజు అయినప్పటికి కూడా చాలా గొప్ప యోగి, ఆయన ఋషి. ఆయన కథ ఒకటి చెప్పుకుందాం. ఈ జనకుడి దగ్గరికి ఈయన చాలా ఎన్లైటన్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి కదా జనక మహారాజు. రాజర్షి కదా, ఋషి కదా ఆయన. ఆయన దగ్గరికి ఒక యోగి వచ్చాడు, కుర్రయోగి. ఆ కుర్రయోగి వచ్చి ఏమన్నాడయ్యా అంటే, నేను మొత్తం సర్వసంగ పరిత్యాగిని, నాకంటూ ఏమీ లేదు, నేను రాజు కంటే కూడా చాలా గొప్పవాడిని. రాజు అనేటువంటి వాడు లగ్జరీస్, చాలా సుఖాలన్నీ కూడా ఆయన్ను సుఖాలు కోరుకునేటువంటి వ్యక్తులు రాజులు అనేటువంటి వాళ్ళు. ఎన్నో సుఖాలు వాళ్ళకు అందుబాటులో ఉంటాయి. వాళ్ళందరికంటే కూడా నేను చాలా గొప్పవాడిని అని చెప్పి ఆయన మాట్లాడారు. మాట్లాడంగానే జనక మహారాజు ఏమీ తొణకలేదు, బెణకలేదు. ఆయన ఋషి కదా, చక్కగా ఒక చిరునవ్వు నవ్వి, సరే స్వామి, నువ్వు అందరికంటే గొప్పవాడిని అని చెప్తున్నారు కదా మీరు, నేను ఒక చిన్న పరీక్ష పెడతాను, మీరు నెగ్గుతారా? నెగ్గేటట్లయితే మీరు చెప్పింది సరే. తన సేవకులకు ఆజ్ఞలు జారీ చేశారు జనక మహారాజు. ఏమిటి అంటే, ఒక ఒక గోల్డెన్ ప్లేట్, ఒక స్వర్ణ పాత్ర, ప్లేట్ అనమాట అది. ఆ ప్లేట్లో దాని నిండా ఆయిల్ నింపమన్నాడు. పూర్తిగా అప్ టు ద బ్రిమ్, దాని అంచు వరకు ఆయిల్ నింపమన్నాడు. నింపేసేసి ఆ పాత్ర ఈయన చేతికిచ్చి, ఇది నువ్వు నీ నెత్తి మీద పెట్టుకుని అడుగులో మొత్తం రాజభవనం చుట్టూ నువ్వు తిరగాలి, నెత్తి మీద పెట్టుకొని. ఒక్క చుక్క కింద పడ్డా కానీ నీ తల తెగి కింద పడుతుంది అని చెప్పాడు ఆయన. అప్పుడు వెంటనే సరే ఇతను ఈ ఛాలెంజ్ ఒప్పుకొని దాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. నెత్తిన పెట్టుకున్న తర్వాత నడుస్తూ ఉన్నాడు. ఆయన చుట్టుపక్కల నడిచేటప్పుడు మొత్తం ఈ జనక మహారాజు ఏం చేశాడు, వాటి తప్పెట్లు, తాళాలు, మేళాలు, నాట్యాలు, గొప్ప గొప్ప సుందరీమణులు, అద్భుతమైనటువంటి సౌందర్య రాసులు, చూస్తే కన్ను చెదిరేంత సౌందర్యం ఉన్నటువంటి గొప్ప గొప్ప లలనామణులు, ఈ ఆడవాళ్ళందరినీ అక్కడ పెట్టాడు. అంటే మనిషి యొక్క మనసు ఏవి చూస్తే చెదురుతుందో అట్లాంటి అన్నింటినీ ఈ ఆడవాళ్లే కదా, అన్ని రకాలైన విషయాలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇతని మార్గం మొత్తం మీద నానా గోల చేయటం మొదలుపెట్టాడు. సరే ఫైనల్గా ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఆయన జాగ్రత్తగా నెగ్గుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత సరే ఇప్పుడు చెప్పు, నువ్వు నడుస్తున్నప్పుడు ఏం చూసావు అన్నాడు. ఏమిటి చూసేది నా మొహం, కింద గనక చుక్క పడితే ప్రాణం పోతుంది, అందుకని దృష్టి అంతా కూడా అది చుక్క కింద పడకుండా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ నడవటం మీదనే పెట్టాడు. అంతే స్వామి, అంతకు మించి ఇంకేం జరగలేదు అంటే, అప్పుడు జనకుడు అన్నాడు, నువ్వు ఏ విధంగా అయితే అడుగేసుకుంటూ చుక్క కింద పడకుండా ఇది చేశావో, నేను కూడా ఇన్ని సుఖాలు నాకున్నప్పటికీ ఒక రాజుగా నేను కూడా నువ్వు ఏ విధంగా అయితే అడుగేసుకుంటూ నడిచావో, నేను కూడా అదే విధంగా ఈ రాజభవనంలో నివసిస్తున్నానయ్యా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇన్ని సుఖాల మధ్యలో ఉన్నా, ఇన్ని ఇంద్రియ విషయాలు అన్నీ తను ఎంజాయ్ చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నా వాటిని ఏవీ పట్టించుకోకుండా కేవలం తన కర్తవ్యాన్ని పరిపాలించటం మీద మాత్రమే దృష్టి పెట్టి ఆయన జీవించారు జనక మహారాజు. ఈ కథ మనకు ఎందుకు అంటే, ఇక్కడ శ్లోకాలు 2 వస్తున్నాయి, 64, 65. 64వ శ్లోకం,
రాగద్వేషవియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. తు కాని విధేయాత్మా అంతఃకరణము అదుపులో గల సాధకుడు ఆత్మవశ్యై తన వశములోనున్న రాగద్వేషవియుక్తై రాగద్వేషరహితములైన ఇంద్రియై ఇంద్రియముల ద్వారా విషయాన్ విషయములను చరన్ సేవించుచున్నను ప్రసాదం అంతఃకరణ ప్రసన్నతను అధిగచ్చతి పొందును. అంతఃకరణాన్ని వశమునందుంచుకున్న సాధకుడు అంటే జనక మహారాజు లాంటి వారు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. ఇది అన్నమాట. తర్వాతి శ్లోకం ఏమిటి? ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. ప్రసాదే అంతఃకరణ ప్రసన్నత ప్రాప్తించినంతనే అస్య సర్వదుఃఖానాం ఇతని యొక్క సమస్త దుఃఖములకు హాని ఉపజాయతే అభావము కలుగును, సమస్త దుఃఖములను కూడా తొలగిపోవును. ప్రసన్నచేతసః ప్రసన్న మనస్కుడైన కర్మయోగి యొక్క బుద్ధి ఆశు శీఘ్రముగానే వెంటనే పర్యవతిష్ఠతే పరమాత్మయందే పూర్తిగా స్థిరమగును. అంటే మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయూ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. దీనికి మన మోడర్న్ లైఫ్ ఇన్సైట్ ఏమిటంటే, యూ డోంట్ నీడ్ టు ఎస్కేప్ లైఫ్ టు బి స్పిరిచువల్. మేము స్పిరిచువల్గా ఉంటామండి, ఎక్కడికో వెళ్తాం, ఇంకో చోటికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా ఏమీ కాదు, ఎక్కడున్నా ఎదిగినే ఉంటుంది. ఇంట్లోనే హాయిగా ప్రశాంతంగా నీ మనస్సును నీ స్వాధీనంలో ఉంచుకుంటే యూ కెన్ బి స్పిరిచువల్. యూ నీడ్ ఇన్నర్ మాస్టరీ, నాట్ అవుటర్ రినౌన్సియేషన్. ఇన్నర్ మాస్టరీ కావాలి. పీస్ కమ్స్ నాట్ బై రిజెక్టింగ్ ఎక్స్పీరియన్సెస్ బట్ బై రిలేటింగ్ టు దెమ్ వైజ్లీ అన్నమాట. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక మేనేజ్మెంట్ లీడర్షిప్ స్టోరీ కూడా ఉంది. ఈ మేనేజ్మెంట్ లీడర్షిప్ స్టోరీ ఏమిటయ్యా అంటే, ఒక చిన్న స్టోరీ తీసుకున్నాను. వీ కెన్ రిలేట్ ఇట్. ఏ కంపెనీ సర్వర్ crashed just before a major product launch. Panic spread. Employees shouted. Phones rang. Investors demanded answers. The CEO of the company quietly called the core team and said, first, stop blaming each other. Second, లిస్ట్ ఓన్లీ వాట్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. మనం ఏం చేయగలము, ఇప్పుడు మనం చేయగలిగినటువంటిది, మన కంట్రోల్లో ఉన్నటువంటిది ఏంటి, దానిని లిస్ట్ చేయండి అన్నాడు. అసలు జనం పొగడటాలను కానీ, హీ ఇగ్నోర్డ్ ద ప్రైజ్, హీ ఇగ్నోర్డ్ ద ఫియర్, ఫోకస్డ్ ఓన్లీ ఆన్ యాక్షన్ అనమాట. విదిన్ అవర్స్ ద సిస్టమ్ వాజ్ టోటలీ రెస్టోర్డ్. Later someone asked, weren't you anxious? The CEO replied, I trained myself not to react to noise, only to reality. Only to reality. Clear decisions, calm mind, clear decisions. అప్పుడు మాత్రమే ద సఫరింగ్ ఎండ్స్ అన్నమాట. దిస్ ఇస్ ద మేనేజ్మెంట్ లెసన్ వీ కెన్ హ్యావ్ ఫ్రమ్ దీస్ 2 శ్లోకాస్. ధన్యుణ్ణి. నమస్కారం. ఈరోజు మనకు 65, 66 శ్లోకాలు గీతలో మనం చదువుకున్నాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.